మీరెప్పుడైనా వేరే వాళ్ళ ఒపీనియన్స్ గురించి ఓవర్‌గా ఆలోచిస్తున్నారా? మీ మాటలు, మీ పనులు, ఆఖరికి మీ లుక్స్ గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అని మీరు మోయలేని ఒక పెద్ద బరువుని మీ నెత్తి మీద మోస్తున్నారా? కానీ నేను ఒకవేళ ఆ బరువును తీసేస్తానంటే ఒక్కసారి ఊహించుకోండి. మీ మైండ్ ఎంత ఫ్రీగా ఉందో కదా! ఇవాల్టి నుండి మీరు ఆ బరువు ఏం లేకుండా ఫ్రీగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ 5 మినిట్స్ వీడియోలో ఐయామ్ గోయింగ్ టు షో యూ ఎగ్జాక్ట్‌లీ హౌ టు మాస్టర్ ది ఆర్ట్ ఆఫ్ నాట్ కేరింగ్. ట్రస్ట్ మీ. ఒక్కసారి మీకు ఈ 5 లెవెల్స్ అర్థమైతే మీ మైండ్ చాలా ఫ్రీ అవుతుంది. ఒక రూమ్‌లోకి వెళ్ళినప్పుడు సడెన్‌గా ఆ రూమ్‌లో ఉన్న వాళ్ళందరూ మన వైపే చూస్తున్నారని మనం చాలా అలర్ట్ అయి ఉంటాం కదా! మన డ్రెస్ ఎలా ఉందో, మనం ఎలా నడుస్తున్నామో, మన హెయిర్ స్టైల్ ఎలా ఉందో, ఇవన్నీ మన మైండ్‌లో నడుస్తూనే ఉంటాయి కదా! ఆ ఫీలింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను కూడా చాలా ఇబ్బంది పడ్డా. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే అందులో చాలా మంది మనల్ని అసలు పట్టించుకోరు. వాళ్ళు వాళ్ళ టెన్షన్స్‌లో చాలా బిజీగా ఉండుంటారు. టుడే ఐయామ్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ ది 5 లెవెల్స్ ఆఫ్ నాట్ కేరింగ్. ఫైనల్‌గా మీరు ఆ బర్డెన్ నుంచి బయటపడొచ్చు. దీనికి హ్యూమన్ సైకాలజీ అండ్ హ్యూమన్ నేచర్‌ని అప్లై చేయాలి. ఇక టైం వేస్ట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ ప్రదీప్. వెల్కమ్ టు మోరల్ పీస్ యూట్యూబ్ ఛానల్. Here we will discuss various philosophies around the world, interesting psychological hacks, learning from great thinkers, how to live a worthful life and happy life. ఇవాళ మన టాపిక్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ టు ఓవర్కమ్ స్పాట్లైట్ ఎఫెక్ట్. మీరు సెలూన్ కు వెళ్ళొచ్చారు. మీ హెయిర్ కట్ మీరు అనుకున్నట్లు కాకుండా కొంచెం దారుణంగా ఉందనుకున్నారు. ఇక ఆ తర్వాత 2 days మీ ఫీలింగ్ అర్థం చేసుకోగలరు. బయటికి కూడా వచ్చి ఉంటారు కదా. ఇన్ సైకాలజీ దెర్ ఇస్ అన్ కాన్సెప్ట్ కాల్డ్ స్పాట్లైట్ ఎఫెక్ట్. అంటే అందరూ మనల్ని, మనం వేసే ప్రతి అడుగుని అబ్జర్వ్ చేస్తున్నారు, మనల్ని చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ అనమాట. బట్ రియాలిటీ ఏంటంటే చాలా మంది వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ గురించి ఆలోచించేంత టైం లేదు. దే ఆల్రెడీ మూవ్డ్ ఆన్. మీరు అనవసరంగా వాళ్ళ గురించి థింక్ చేసి మీ టైం ని వేస్ట్ చేసుకోకండి. స్పాట్ లైట్స్ ని స్విచ్ ఆఫ్ చేసేయండి. తర్వాత మ్యాజిక్ చూడండి. డేవిడ్ ఫాస్టర్ వాలెస్ ఇతను ఒక రైటర్. ఇది అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఇది ఒకసారి టెస్ట్ చేయండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. సెకండ్ వన్, ఎంబారస్మెంట్. మీరు ఎప్పుడైనా నలుగురిలో ఉన్నప్పుడు ఒక అనుకోని మిస్టేక్ చేసినప్పుడు, అందరూ చూసి నవ్వినప్పుడు, ఆహా మన మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం అవ్వదు కదా. నాకు ఒకసారి ఏంటి చాలా సార్లు ఇలానే జరిగింది. ఒక ఫ్రెండ్ తో ఒక చిన్న రెస్టారెంట్ కి వెళ్ళా. టేబుల్స్ అన్ని ఫిల్ అయిపోయాయి. లాస్ట్ లో కిచెన్ కి దగ్గరలో ఒక టేబుల్ కనపడ్డది. మా ఫ్రెండ్ కూర్చున్న చైర్ బాగానే ఉంది. సరే అని నేను కూర్చున్నా. యూనో వాట్ హ్యాపెండ్? దడేలు మనకి కింద పడ్డా. చైర్ కి లెగ్ సరిగా లేదు. అందరూ నన్ను ఒక జోకర్ లో చూసారు, నవ్వారు. ఒకసారి ఊహించుకోండి నా ఫీల్. అప్పుడు నేనేం చేసి ఉంటాను, నార్మల్ గా అయితే లేచి ఓనర్ ని పిలిచి సీన్ క్రియేట్ చేసాను. నా పరువు పోయింది ఏంటి ఇప్పుడు అని. బట్ ఓకే, అందరి ముందు నా పరువు పోయింది అని చాలా ఫీల్ అవుతాం మనం. దానివల్ల మన మూమెంట్ కూడా స్పాయిల్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇలాంటివి ఏమైనా మీ లైఫ్ లో జరిగినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఫన్నీ థింగ్ ఏంటంటే మీకు అలా జరగడం వల్ల ప్రపంచం ఆగిపోలేదు, భూమి తిరుగుతూనే ఉంది. మీరే అనవసరంగా ఆ బర్డెన్ మీ బుద్ధికి ఎక్కించుకున్నారు. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? సింపుల్, యాక్సెప్ట్ ఇట్. పడ్డాను అయితే అని మిమ్మల్ని చూసి మీరు నవ్వుకోండి. మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో నా పరువు పోయింది అనే ఫీలింగ్ కి పవర్ ఉండదు. మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. థర్డ్ వన్, ఫేసింగ్ రిజెక్షన్. లెట్స్ టాక్ అబౌట్ రిజెక్షన్. అది రొమాన్స్ లో కావచ్చు, వర్క్ లో కావచ్చు, ఈవెన్ ఫ్రెండ్షిప్ లో కావచ్చు. నిజం చెప్పాలంటే రిజెక్షన్ మనల్ని చాలా హర్ట్ చేస్తుంది కదా. కానీ ఒక హార్డ్ రియాలిటీ ఏంటంటే మీ వాల్యూకి వేరే వాళ్ళు మీకు ఇచ్చే అప్రూవల్ కి లింక్ లేదు. ఒకళ్ళు రిజెక్ట్ చేశారంటే దాని అర్థం అందరూ నిన్ను రిజెక్ట్ చేశారని కాదు. నార్మల్ గా మన సొసైటీలో జడ్జెస్ చాలా మంది ఉంటారు. వీళ్ళు కోర్టులో పనిచేయరు, మనతో పాటు మన పక్కనే ఉంటారు అనమాట. మనం ఏం చేసినా రైట్ ఆర్ రాంగ్ జడ్జ్ చేస్తూనే ఉంటారు. సో ఎవరినో ఇంప్రెస్ చేయడానికి పర్ఫార్మెన్స్ లాపి రియల్ గా ఉంటే రిజెక్షన్ అనేది జుజుబి. ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి మీకు వాలిడేషన్ ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక నుంచి బ్రేకప్ స్టేటస్లు తగ్గిపోతాయి. ఐఎమ్ షూర్. లివ్డ్ వితౌట్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్, నాట్ వరీడ్ అబౌట్ బీయింగ్ లైక్ ఇస్ సో పవర్ఫుల్. ట్రై దిస్. బీయింగ్ అథెంటిక్. ఇక్కడ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా తయారవుతుంది, చూడండి. ఎప్పుడైతే మీరు ఒకరిని ఇంప్రెస్ చేయాలి అని దాన్ని వదిలేస్తారో అప్పుడు నిజంగా మిమ్మల్ని మీరు డిస్కవర్ చేస్తారు. అండ్ లెట్ మీ టెల్ యూ దిస్ ఇస్ లైక్ మ్యాగ్నెట్. మీరు అథెంటిక్ గా ఉండడం వల్ల నిజంగా మీరంటే వాల్యూ ఇచ్చే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. వాళ్ళే దగ్గర అవుతారు. మీరు జెన్యున్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. అప్పుడు రిజెక్షన్లు ఉండవు కదా. ఫైనల్లీ వీఆర్ ఆన్ ది టాప్. లివింగ్ ఎ కేర్ ఫ్రీ లైఫ్. కేర్ ఫ్రీ అంటే కేర్లెస్గా ఉండడం ఆర్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని పక్కన పెట్టడం కాదు. ఇది ఒక ఎమోషనల్ ఫ్రీడమ్తో బతకడం. వెన్ యూ స్టాప్ వరీయింగ్ అబౌట్ అదర్స్ ఒపీనియన్స్, యూ విల్ క్రియేట్ ఎ స్పేస్ ఫర్ జాయ్, క్రియేటివిటీ అండ్ పీస్. యూ విల్ స్టార్ట్ లివింగ్ ఫర్ యూ, నాట్ ఫర్ దెమ్. దిస్ విల్ లైక్ ఫ్రీ ఫ్రమ్ ది కాన్స్టాంట్ బర్డెన్స్ ఆఫ్ అదర్స్ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. మీకు నచ్చింది చేయండి, మీలా ఉండండి. దట్స్ ఇట్.